అందరూ చాలు ఆన్లైన్లో ఎవరెవరు వచ్చారు? శోభా సిస్టర్, తాహేర్. అమ్మ ఎలా కాలేజీ తాహేర్ బాగున్నావా? నేను బాగలేదు. తాహేర్ తర్వాత ఇవి వచ్చిందా? ఉషా సిస్టర్ వినపడుతుందమ్మా. తర్వాత హేళ వచ్చారు. ఇక్కడ మేము వనస్థలపూర్ నుంచి సువాసిని కుటుంబం, డోర్కా సిస్టర్, సోనికాంతమ్మ గారు మా కుటుంబం. ఇది మన అటెండెన్స్. మరి గత కాలమంతట్లో దేవుడు మనం సజీవులుగా ఉంచిన విధానం బట్టి దేవుడికి కుమారుని ద్వారా వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాను. మరి గత వారం మేము అనుకోకుండా మరి బాంబే వెళ్ళాల్సి వచ్చింది. మేము 7వ తారీఖున వెళ్ళాము. అక్కడ వేరే మాకు తెలిసిన మా బంధువులు వివాహం ఉంటే అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వేరే మాకు ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. వారిని కూడా కలుసుకుని శుక్రవారం సాయంకాలం అక్కడ రూమ్లో నుంచే ప్రార్థన జరుపుకున్నాం. సబ్బాతు వాళ్ళు వెళ్ళి సాయంకాలం పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటో ప్రార్థన జరుగుతుంది. మేము బస్సులో కూర్చున్నాం. అక్కడ వాళ్ళు బస్సు ఒక అరేంజ్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 40 కిలోమీటర్లు దాని నుంచి కలిగాడు. ఆ బస్సులోనే కూర్చున్నాం. అంత క్లియర్గా వినపడలేదు మాకు. ఎందుకో మరి ఇక్కడ మన కిరణ్ పోయిన వారం మరి ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడు నాకు సరిగ్గా అర్థం కాదు. మరి మీరందరికీ ఆ సబ్జెక్ట్ బాగానే అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నా. బహుశా పౌలు గురించి ఏదో కొంత చెప్పినట్టు కొంత వినపడింది. పౌలు ఆయన మంచి వర్తకుడు అని ఆయన కొన్ని వినపడింది. తర్వాత ఎందుకు ఆ క్లారిటీ రాలన్నమాట. ఆ తర్వాత మన ప్రార్థన అయిన తర్వాత పెళ్ళిలోకి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి తాళి కట్టేసారు, అన్నీ అయిపోయినాయి. సరే అది అయిన తర్వాత పెళ్ళిలో ఇద్దరు ఒక ఆయనకింటూ కలిసి పడిపోయాడు. సంతకం పెట్టాల్సిన ఆయన పెళ్లి కొడుకు ఆయన తీసుకెళ్ళి కాసేపు పెళ్లి కొడుకు తండ్రి కలిసి పడ్డాడు. ఇద్దరు బాగానే ఉంటారు. దేవుడి కృప వల్ల మాకు వెంటనే తెల్లారి మాకు టికెట్లు దొరకలేదు. సోమవారం ఉదయం ఎక్కాము. కొంచెం స్టేషన్లో ఎక్కడం కాస్త ఇబ్బంది అయింది. ఆ ఎస్కలేటర్ పని చేయగా మనవాడు కబుర్లు చెప్తారు కానీ పని చేయదు. ఆ సూట్ కేసు మోసుకుని ఎక్కి రావడం బాగానే వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ అనుకోకుండా నిన్న తిరగాల్సి వచ్చింది. తీరా ఇవాళ ఉదయం నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. సరే ఏదో మందులు వేసుకుంటున్నాను, రావడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. సో మమ్మల్ని క్షేత్రంగా మేము దాదాపు 15 సంవత్సరాల తర్వాత బాంబే వెళ్ళడం జరిగింది. తప్పనిసరి పరిస్థితులు మా నాయన తరపు బంధువులు వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి కొంచెం అన్ని కార్యక్రమాలకి కొంచెం ఇబ్బంది కలిగింది. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుని కోఆపరేషన్ ఇచ్చారు. చాలా సంతోషం. కిరణ్ కుమార్ కూడా మనకి సమయానికి వాక్యాన్ని అందించడానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ మధ్యకాలంలో నేను ఇక్కడికి వచ్చిన 2వ రోజు అనుకుంటా. ఇక్కడ ఒక చోట మెథడిస్ట్ చర్చ్లో ఒక ఇష్యూ జరిగితే దాని గురించి కూడా కొంత వెళ్ళాల్సి వచ్చింది. ఒక చర్చ్ మీద దాడి చేశారు. చేయటం మామూలుగా చేయలేదు. ఒక 15 మందిని, అంటే ఆ చర్చి పక్కన ఒక రోడ్ వేసే దగ్గర గొడవ జరిగితే ఆ గొడవ పెరిగిపోయి ఆ గ్రామస్తులు కొంతమంది చర్చ్ మెంబర్స్ని భయంకరంగా కొట్టడము, 3 ఇక్కడ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, కొంతమంది అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం. అంటే అపవాది ఎప్పటికప్పుడే తన యొక్క క్రియల్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి మనము నిత్యము సిద్ధంగానే ఉండాలి. కాబట్టి మనం సువార్త పరిచర్యలు లేదా విశ్వాస జీవితంలో కొనసాగేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనము ఎదిరించడానికి తగిన శక్తివంతులుగా ఉండాలి. మరి నిన్న మేము చేవెళ్ళ ఆ ఇష్యూ గురించి చేవెళ్ళ నేను పాస్టర్ గారితో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టుకుందామని అన్న తర్వాత అక్కడ
144 సెక్షన్ ఉండటం వల్ల అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము, మీరు ఎక్కడన్నా ఒకడు కలవండి అంటే పారిపోయేవాడు. ఆ చేవాడి పరిసర ప్రాంతాల్లో లేదు, పారిపోయారు. ఎక్కడెక్కడ అసలు ఫోన్లో మాట్లాడడానికి భయపడిపోతున్నారు. కానీ మమ్మల్ని కలవడానికి ఎవరు రాలేదు. మరి మేము తిరిగి వచ్చేసాం, దారిలో ఎక్కడ వచ్చేసుకుని వచ్చేసాం. అంటే ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు పారిపోతున్నారు. నాకు ఆ శిష్యులప్పుడు పారిపోయిన సంఘటన గుర్తొచ్చింది నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు. అంటే కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు పారిపోయిన వాళ్ళందరూ ఎవరు విశ్వాసం కాదు, పాస్టర్లు పారిపోయిన వాళ్ళందరూ. అక్కడ 5 అసోసియేషన్ పాస్టర్ కలిపి మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడో చోట ఉండొచ్చు, కానీ భయంకరంగా వాళ్ళు పారిపోవడం జరిగింది. ఫోన్లో కూడా మాట్లాడడానికి వాళ్ళు ముందుకు రాదు. సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంది. కాబట్టి మనము ఈ లోకంలో విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు తేలిగ్గానే ఉంటుంది, కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దానిని అధిగమించి మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. మెసేజ్ శిష్యులతో ఎవరు చెప్పాడు, నేను మీకు నా ఆత్మను అనుగ్రహిస్తాను. అంటే పౌలు పేతురు ఆత్మ లేనప్పుడు పిరికివాడిగా ఉన్నాడు, ఆత్మ కలిగినప్పుడు ధైర్యవంతుడిగా ఉన్నాడు. కాబట్టి లోకంలో మనం దేవుని బిడ్డలుగా కొనసాగాలి అంటే ముఖ్యంగా మనకి ఏం కావాలి? దేవుని ఆత్మ మనం కలిగిన వారిగా ఉన్నప్పుడు ధైర్యంగా జీవించగలుగుతాం. ఆ ఆత్మనే మనం లేకపోతే అక్కడ ఒక నపుంసకుడు ఒక ఆయన బాప్తిస్మం పొందిన సందర్భంలో అక్కడ చూస్తే అపోస్తల కార్యాలు అక్కడ ఏముంటుంది, వాళ్ళు మరి విశ్వాస జీవితంలో కొన్ని బలహీనతలను అక్కడ మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనము కూడా వాటిని అధిగమించడానికి శక్తివంతులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఆత్మీయ బలాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించే వాక్యము ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో, అంటే ఈ యొక్క అపవాది మనల్ని ఏ విధంగా శోధనలో పడేస్తాడు, పాపంలో పడేస్తాడు అనే ఆ సబ్జెక్టులో ప్రారంభంలో ఆదాము హవ్వలు ఏ విధంగా పాపంలోనికి పడవేశాడు, లేకపోతే పాపంలో నెట్టివేయబడ్డారు అనే అంశాన్ని కనుక మనం చూస్తే, సాతాను దొంగతనముగా చేసే చెడ్డ విధాన మార్గాలు. అపవాది ఏం చేస్తాడు? ఇప్పుడు కూడా డైరెక్ట్గా రాడు, ఆల్వేస్ ఫ్రమ్ బ్యాక్ డోర్ మెథడ్స్, వెనక నుంచే వస్తాడు అపవాది. తిరిగి వారు ఏం చేస్తారు? ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయరు, వెనక నుంచి వచ్చి యుద్ధం చేస్తారు. కాబట్టి అపవాదికి దేవుని బిడ్డలు ఎదుర్కొనే ధైర్యము లేదు. అందువల్ల ఏం చేస్తాడు అపవాది? పక్కదారుల నుంచి, దొడ్డిదారుల నుంచి వచ్చి మనల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక విశ్వాసం ఉన్నాడు అనుకోండి, ఆ విశ్వాసం బలంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో మనుషుల ద్వారా ఆ విశ్వాసాన్ని శోధనలో పడేటట్టుగా చేస్తారు. కాబట్టి మనము ఆ చెడ్డ విధానాల ద్వారా మానవుని యొక్క స్వేచ్ఛను దేవునికి విరోధంగా మార్చడానికి మోసం చేస్తున్నాడు. దేవుడు మానవునికి ఏమిచ్చాడు? ఫ్రీడమ్, స్వేచ్ఛనిచ్చాడు. భారతదేశంలో కూడా మనకి, మన దేశం ఏమిచ్చింది? మనకి ఫ్రీడమ్ ఇచ్చింది. స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పక్కన వాళ్ళని కొట్టడానికి మనకు అధికారం ఉందా? లేదు. దేర్ ఆర్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్, దానికి కొన్ని హద్దులు ఉంటాయి. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనకుండే స్వేచ్ఛకు కొన్ని హద్దులు, పరిమితులు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి సాటన్ విల్ ఆల్వేస్ చీట్ హ్యూమన్ బీయింగ్స్. అపవాది ఏం చేస్తాడు? మోసం చేస్తాడు, మోసం చేస్తాడు. ఆ పండు తిను, నీకేం అవ్వదని చెప్పాడు కదా, అలా. కాబట్టి అపవాది ఎలా మోసం చేస్తున్నాడు అనే అంశాలని మనం ఆదికాండంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి.
జెనసిస్ చాప్టర్ 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎదురు కాక నీవు పలికాను. ఇక్కడ చాలా స్పష్టంగా మనము చూస్తున్నాము, మానవుడు దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. అంటే బోత్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా మనం దేవుని పోలికలు కలిగి ఉండాలి. రెండోది శారీరకంగా కూడా, ఫిజికల్గా కూడా. కాబట్టి ఇక్కడ దేవుని పోలిక అంటే ఏంటి? దేవుని పోలిక అంటే చెప్పండి. దేవుడు పరిశుద్ధుడు, కోదేష్ 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 అని చెప్తాడు యెషయా గ్రంథంలో. దేవుడు పరిశుద్ధుడు. మనం ఆయన పోలికలో ఉండాలంటే అర్థం ఏంటి? మనం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మానవుడు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాడు ప్రారంభంలో. కానీ మనము అపవాది మోసం చేసింది. తర్వాత ఎప్పుడైతే మనము ఆయన యొక్క స్వరూపంలో ఉంటామో అప్పుడు వాళ్ళు ఈ లోకాన్ని పరిపాలిస్తారు. దే విల్ రూల్ దిస్ వరల్డ్. ఈ సృష్టి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. కానీ ప్రస్తుతం ఎలా ఉంటుంది మన పరిస్థితి? మనలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోవడం వల్ల ఏమైంది? మన మీద ప్రకృతి పరిపాలన చేస్తుంది. ప్రకృతిని అంటే భూమి మీద, చెట్ల మీద, సముద్రం మీద, చేపల మీద, జంతువుల మీద, పక్షుల మీద మనము పరిపాలన చేయాలి. వీ షుడ్ కంట్రోల్ దెమ్. కానీ వాళ్ళు జరుగుతుంది ఏంటి? ప్రకృతి మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన యొక్క జీవితము ప్రకృతి ఎప్పుడు ఎలా మారదో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. ఆ ప్రకృతి గురించి తర్వాత మీకు చూపిస్తాను. కాబట్టి ఇక్కడ మనము దేవుని పోలిక చొప్పున సృష్టించబడినాము. కాబట్టి మన పరిశుద్ధతలో మనం జీవించాలి. మనకి స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఆ పరిశుద్ధతలో నుండి మనం తొలగిపోకూడదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభంలో ఇన్ ద బిగినింగ్ ఎలా ఉందండి? అంతా పరిశుద్ధంగా ఉంది. ఎక్కడ మరి వాతావరణంలో పొల్యూషన్ లేదు, ఎక్కడ మరి అపరిశుద్ధత అనేది లేదు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మనము 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. సృష్టి ఎలా జరిగింది అనేది ఇక్కడ వర్ణించబడుతుంది. ఈ 2వ అధ్యాయంలో ఆ సృష్టి అంతా పూర్తి అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే విశ్రమించను. దేవుడు హి టుక్ రెస్ట్ అని మనం చూస్తాం. దేవుడికి విశ్రాంతి అవసరం ఉంటుందా? దేవుడు అలసిపోతాడా? కాబట్టి ఇది మనము బాగా ఆలోచించాలి. దేవుడు నిద్రపోయాడు కాబట్టి మనం కూడా నిద్రపోవాలి. కాబట్టి 7వ రోజు దేవుడు సృష్టించాడని చెప్పిన వాడు కొంతమంది ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుడు విశ్రమించను అంటే అర్థం ఏంటి? ఆయన ఏమి చేశాడో మనల్ని కూడా అదే చేయమని చెప్పడానికి ఈ వాక్యం రాయబడింది. అంటే ఆ విశ్రాంతి మనకు ఏర్పాటు చేయబడింది. కానీ దేవుడు ఎలా చేయాలో ఆయన మనకు నేర్పించాడు. ఆయన హి టుక్ రెస్ట్. ఆయన ఏ పని చేయలేదు, కానీ మనం కూడా చేయకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని మనం దేవుడి పోలిక చొప్పున ఉన్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమి చేస్తే మనం కూడా అది చేయాలి. అంతేగాని అపవాదం చేసినట్టుగా మనము చెయ్యకూడదు. ఇకపోతే ఈ అధ్యాయంలో మనం అలా ముందుకెళ్తే 4వ వచనం నుంచి క్రియేషన్ గురించి వర్ణించబడింది. ఆ వర్ణించిన క్రియేషన్లో కనుక చూస్తే 5వ వచనంలో అక్కడ ఏమనుంటుంది? చెట్లు లేవు, వాన లేదు, అక్కడ నరుడు లేడు. వర్షం లేదు, చెట్లు లేవు,
నలుగురు లేడు. అంటే మనిషి మానవుడు సృష్టించబడక ముందు 5వ వచనంలో ఉంటుంది ఈ విషయం అంతా. వర్షం లేదు. ఎప్పటివరకు లేదు? ఈ వర్షం ఎప్పటివరకు లేదు చెప్పండి. ఆదాము బయటికి వెళ్ళేవాడు. నోవహు కాలం వరకు కూడా వర్షం లేదు. నోవహు కాలం వరకు కూడా వర్షము లేదండి. మరి లేకపోతే మరి నీళ్ళు అంటే నదుల్లో నీరు ఎట్లా మారింది? క్వశ్చన్ మార్క్. ఆ కింద ఉంటుంది కదా అక్కడ అన్ని నదుల్లో నీళ్ళు అయితే ఉన్నట్టుగా. అయితే 6వ వచనంలో ఏముందో చదవండి. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటినీ తడిపాను. ఏమైందంట? ఆవిరి భూమి నుంచి లేచిందంటే దాని అర్థం ఏంటి? భూమి లోపల నీరు ఉంది. తర్వాత భూమి చుట్టూ పైరు కూడా నీరు ఉంది. అక్కడ వర్షం పడలేదు కానీ తేమ, ఆవిరి. ఆ ఆవిరి ఏమైపోతుంది? నీరులాగా మారిపోతుంది. మారిపోయి అది నదుల రూపంలో ప్రవహిస్తుంది. అంటే వర్షం లేకుండానే ఆ తేమ ఆవిరి ద్వారా, ఆ ఆవిరి ఎండ ద్వారా కరిగిపోయి ఏమైపోతుంది? నీరులాగా మారిపోయింది. అలా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ అంటే నీరు భూమి మీద ప్రవహించడం మొదలుపెట్టిన తర్వాతే నరుడు సృష్టించబడ్డాడు. అంటే నరుడు సృష్టించబడటానికి ముందు దేవుని యొక్క సృష్టి ప్రణాళిక ఎలా ఉందంటే నరుడు జీవించడానికి కావలసిన అనుకూలమైన పరిస్థితుల్ని తయారు చేశాడు. ఇదంతా సైన్స్ మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది కానీ కేవలం మానవ జ్ఞానంతో ఆలోచిస్తే అది మనకి అర్థం కాదు. ఇదంతా తయారు చేయడానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పట్ల కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టింది. అంటే ఆదికాండం 1వ అధ్యాయము పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? నేను చెప్పింది ఎన్ని సంవత్సరాలు? కోట్లు కూడా కాదు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. కానీ బైబిల్లో రాయబడిన ప్రకారము 6 రోజులు సృష్టి పూర్తి అయిపోయింది. సృష్టి ఎన్ని రోజులు అయిపోయింది? మరి నేను చెప్పేది అది అబద్ధమా? మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్తున్నాను నేను. మరి నేను చెప్పేదాన్ని బైబిల్లో ఉన్నదానికి టాలీ అవ్వాలి కదా, అవ్వాలి ఉందా? మరి ఎట్లా? ఇది చాలా మందికి అర్థం కాదు. మానవ జ్ఞానంతో లేదా విడివిడి జ్ఞానంతో సైన్స్ తెలియకుండా, లెక్కలు తెలియకుండా ఉండే పాస్టర్లకి అర్థం కాదు. 7 రోజులు బాధిస్తారు వాళ్ళు. అసలు ఒక రోజు అంటే ఏమిటి? అస్తమయంలో ఉదయం కలగగా ఒక దినమయం. భూమి ఎప్పుడు తయారైంది? సృష్టించబడింది. భూమి ఎప్పుడు? 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి ఎన్నో రోజులు సృష్టించబడింది? 4వ రోజులు సృష్టించబడింది. ఎన్నో రోజుల్లో ఉన్నది? 14వ రోజులు. 14వ రోజులు తర్వాత 19లో ఉంటుంది. అక్కడ 19వ రోజులు చదవండి. 19 ఆదికాండం 4th డే. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు సృష్టించబడ్డారు? మరి అంతకుముందు అస్తమయంలో ఉదయంలో కలుగుగా ఒక దినమాయనం అని ఉంది. మరి సూర్యుడు లేకుండా, చంద్రుడు లేకుండా అస్తమయము ఉదయం ఎలా కలిగింది? కాబట్టి మనకు తెలియని సైన్స్, మనకు తెలియని అస్తమయము ఉదయము దేవుని సన్నిధిలో ఉన్నది. సూర్యుడు చుట్టూ భూమి తిరగడం వల్ల మనకు తెలిసే అస్తమయము ఉదయం 24 hours ప్రాసెస్. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న అస్తమయం ఉదయానికి డెఫినేషన్ వేరు. ఆ డెఫినేషన్ మనకు తెలియకుండా మనము ఈ డెఫినేషన్ని బేస్ చేసుకుని మనం దాన్ని చెప్పాలని అనుకుంటాం. ఉదాహరణకి ఇండియాలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అమెరికా వెళ్ళి మనం మాట్లాడితే కుదురుదా? అంటే ఇప్పుడు మేము ఈ మధ్యన ఇక్కడే చెల్లాము. బాంబే సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి. అక్కడ లేట్గా వెళ్ళాలంటుంది. మనకి అక్కడికి 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట తేడా ఉంది. అలాగే చీకటి పడటం కూడా మనకంటే లేట్గా పడుతుంది.
కాబట్టి భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోనే మార్పులు సంభవిస్తున్నాయి. మరి ఈ ప్లానటరీ సిస్టంలో అన్నీ ఒక రకంగా ఉండవు కదా. కాబట్టి ఈ సైన్స్ గురించి తెలియకుండా మనము సృష్టి గురించి బైబిల్ విషయాల గురించి చాలామంది ఏం చేస్తారు, ఇష్టానుసారమైన ప్రసంగాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న అస్తమయము ఉదయము వేరు. నోవహు సృష్టించబడిన తర్వాత భూమి మీద ఒక దినము వేరు. కానీ ఇదంతా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు అది నేను మాట్లాడతాను. నేను రాసిన పుస్తకాలు అదంతా ఆల్రెడీ ఉంది, మీరు అది ప్రింట్ అయినప్పుడు చదువుతుంది. ఇక్కడ దేవుని యొక్క సృష్టి ప్రణాళిక ఒక సైంటిఫిక్ మెథడాలజీలో ఉంది అని చెప్పడానికి విషయాలు చెప్పాను నేను. ఒక్క రోజులో సృష్టించబడలేదు అని. ఇక్కడ ఆ జంతువులు, పక్షులు ఇవన్నీ తయారు చేసిన తర్వాత దేవుడు మానవుని తయారు చేశాడు. అంటే సైంటిస్టులు కూడా చాలా పరిశోధనలు జంతువుల మీద, పక్షుల మీద చేసిన తర్వాత ఆ మందులు మానవులకు ఇస్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు కారు, ఇవాళ మనం వాడుకునే కారు తయారవడానికి ఈ షేపు రావడానికి పూర్వకాలంలో అవి ఎన్నో అంటే ప్రాసెస్ జరిగింది, ఆ డెవలప్మెంట్. కాబట్టి నా ఒపీనియన్, నేను బైబిల్లో ఉందని చెప్పను, నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నాను. దేవుడు కూడా కొంత ఆ ప్రాసెస్ని జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, ఆ చేపల ద్వారా వాటిని సృష్టించిన తర్వాత దాన్ని అంతా కూడా ఆయన ఒక అవగాహన చేసుకుని మానవుని ఎలా సృష్టిస్తే బాగుంటుందని దానిలోంచి ఆయన ఆలోచించి మానవుని బహుశా సృష్టించి ఉండవచ్చేమో అని నేను అనుకుంటాను. బాగా ఉండొచ్చు. అది అయిన తర్వాత అక్కడ ఏదైనా మనము ఆ చుట్టూ నదులు ఇవన్నీ కూడా మనం చూస్తాం. అంటే ఆ నదుల్లో నీరు ఎలా వస్తుందనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు 17వ వచనంలో అదంతా అయిపోయిన తర్వాత ఏమైంది, మొక్కలు మొలిసినాయి, వృక్షాలు వచ్చినాయి, బాగుంది. అక్కడ అవన్నీ అయిన తర్వాత 17వ వచనంలో ఏముందో చూడండి. 16, 17 చదవండి. 16th and 17th verses. God made two great lights, the greater light to govern the day and the lesser light to govern the night. 2వ అధ్యాయం 16, 17. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియజేసి వృక్ష ఫలములను తినకూడదు. నువ్వు వాటిని దినదినములు నిశ్చయంగా ఖచ్చితంగా నదిపి ఆజ్ఞాపించావు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం ఇది. యు ఆర్ హ్యావింగ్ ఫ్రీడమ్, నీకు స్వేచ్ఛ ఉన్నది. ఈ తోటలో అన్ని ఫలాలు తినవచ్చు. ఆ స్వేచ్ఛకు కొన్ని పరిమితులు దేవుడు ఇచ్చాడు. ఏమిటి ఆ పరిమితులు ఏంటి, రిస్ట్రిక్షన్స్ ఏంటి? 17వ వచనంలో ఏముంది? But you must not eat from the tree of the knowledge of good and evil. The tree of knowledge which gives good and bad, which gives you the knowledge of good and bad. నీకు మంచిని చెడుని తెలియజేసే ఆ ఫలాన్ని తినకూడదు అని చెప్పాడు దేవుడు. కాబట్టి మన యొక్క స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలో మనము గమనిస్తున్నాము. ఇకపోతే అపవాది, ఇక్కడ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని అపవాది ఎలా మోసం చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఏం చేశాడు? అపవాదిని మోసం చేశాడు. ఆ మోసం వల్ల పాపంలో పడిపోయాడు. కాబట్టి అపవాది మోసగాడు మరియు శోధకుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, సృష్టి ప్రారంభానికి ముందే అపవాది ఉన్నాడు. లూసిఫర్ వాజ్ దేర్. కాబట్టి ఆ అపవాది ఎటువంటి వాడు? అపవాది గుణాలు ఏంటి? శోధకుడు, మోసగాడు, డిసీవర్ అండ్ టెంప్టర్. బాగా గమనించండి. అపవాది, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లూసిఫర్, నెంబర్ 1 ఈజ్ ఏ డిసీవర్, అంటే మోసగాడు. రెండవది టెంప్టర్, ప్రేరేపిస్తాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు గమనించండి, ఈ లోకంలో మానవులు మనం చూస్తామంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. మోసం చేయడానికి మానవులు ఏం చేస్తున్నారు? పరిగెడుతూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. చాలామంది పైన ఏం చేస్తారు?
మీరు కావాలంటే మన కుర్చీలు చెక్క కుర్చీలు అవి కొట్టినప్పుడు వాటి మీద ఏం చేస్తారు, లోపాలని పై ఏదో పూసేసి అమ్మేస్తారు మనకి కదా, మోసాలు చేస్తారు. కాబట్టి మానవుడి జీవితంలో మోసం అనేది ఒక భాగంగా తయారైంది. అలాగే టెంప్టేషన్, ఆ చూడగానే ఆకర్షణ, మనల్ని ఏం చేస్తారు, ఆకర్షించేటట్టుగా చేస్తారు. లోకాన్ని చూపించి ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా చేస్తారు, అక్కడ రోడ్లు వేస్తారు, అబ్బో ఇక్కడ మామూలుగా లేదని చెప్పేసి చాలా చాలా చేస్తారు. తర్వాత తెలుస్తుంది ఆ కింద తవ్వితే ఏమి ఇప్పుడు మందే అది ఉరిపోయింది చూడండి, ఆ మధ్యలో గవర్నమెంట్ కట్టింది మేడి కట్టేది, అలాగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏదేను వనంలో సాధారణ ప్రవర్తన ద్వారా అతని పన్నాగాలను మనం గుర్తించగలం. ఏదైనా వనంలో మానవ దగ్గరికి వచ్చి అపవాది యొక్క ప్లానింగ్స్ ఏం చేస్తాడు, అపవాది ఎంతసేపు ఏం చేస్తాడు, మానవుని ఎలా పడవేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. దేవునికి దూరంగా మానవుని ఎలా తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాల్లో పౌలు మనకి హెచ్చరికలు చేస్తున్నాడు. 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీ 2 Corinthians 2:11. In order that Satan might not outwit us, for we are not aware of his schemes. ఏమంటాడండి? In order that Satan might not outwit us, for we are not unaware of his schemes. ఓకే, తెలుగులో చదవండి. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నారు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారు కాము. కానీ ఇక్కడ ఏమంటాడైనా, సాతాను మనల్ని మోసపరచకున్నట్లు ఇలా అన్నట్టు ఏమన్నాడమ్మా? That Satan might not outwit us. Might not outfit us. Outfit. కానీ మనల్ని మోసపరచకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటాడు పౌలు గారు. ఆయన ఉద్దేశం ఏంటి? సాతాను మనల్ని మోసపరచకుండా మనల్ని ఎప్పటికప్పుడే జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరికలు చేస్తున్నాడు. తర్వాత ఏమంటాడు అక్కడ, సాతాను తంత్రములను మనము ఎరిగిన వాళ్ళనే. ఇంగ్లీష్లో ఏమన్నాడు? For we might not unaware of his schemes. కాబట్టి అంటే సాతాను యొక్క కుతంత్రాలని మనం ఎరుగిన వాళ్ళము కాము అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనకు తెలుసు. ఎలా తెలుసు మనకి? సాతాను యొక్క కుతంత్రాలు మనకు ఎలా తెలుసు? ఆదిలోనే అవ్వమ్మ గారిని మోసం చేసిన సంఘటన మనం ఇక్కడ తెచ్చుకున్నాం. కాబట్టి అపవాది మొదటి నుండి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ చీటింగ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మొదట్లో అవ్వమ్మను మోసం చేసి వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతున్నాడు అపవాది.